తిరుమల లడ్డూ వివాదం సిట్ ఏర్పాటు చేయడం వెనుక చంద్రబాబు ప్లాన్ ఇదే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూను ఎంతో పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి పవిత్రమైన ప్రసాదం తయారు చేయడానికి గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె తయారు చేశారని వెలుగు చూడటంతో హిందువులు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆదివారం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో శ్రీవారి లడ్డూ వ్యవహారంపై మాట్లాడారు. తిరుమలలో జరిగింది అపచారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ప్రపంచంలోనే అన్నింటికంటే అతిపెద్ద పుణ్యక్షేత్రం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ ప్రభుత్వం వాడుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీ బోర్డును ఉపయోగించుకున్నారని, దీనిపై చాలామంది హిందువులు బాధపడ్డారని, మళ్లీ ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత మేం తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందువులకు హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం సిట్ దర్యాప్తు అధికారి పేరుతో పాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తే నిజానిజాలు బయటకు వస్తాయని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేస్తే తప్పు చేసిన వారు అందరూ బయటకు వస్తారని శ్రీవారి భక్తులు కూడా